శివాయ గురవై నమః. జ్ఞానలక్ష్మి వీడియో ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. పాశుపత అస్త్రం అంటే ఏమిటి? ఇది చాలా భయంకరమైనటువంటి శక్తివంతమైనటువంటి అస్త్రం అన్నమాట. అయితే అర్జునుడు దీన్ని పొంది ఉన్నాడు. బ్రహ్మాస్త్రము, నారాయణాస్త్రము, వీటన్నిటికంటే కూడా ఈ యొక్క పాశుపత అస్త్రం అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది అనబడేటువంటి విషయము కొన్ని పురాణాలు, కొన్ని గ్రంథాల యొక్క ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. పశు అంటే బంధనాలతో నిండి ఉన్నటువంటి జీవి. పతి అంటే దాన్ని పరిపాలించేటువంటి పరమేశ్వరుడు అని అర్థం. కాబట్టి పశుపతి అని అంటే ఇటువంటి బంధనాలతో, లేకపోతే కష్టాలతో, సమస్యలతో, ఇబ్బందులతో కొట్టుమిట్టవాడుతున్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క జీవులని రక్షించి కాపాడేటువంటి ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క శక్తి పశుపతి. దాన్నే పాశుపత అస్త్రం అని చెప్పి పిలువబడుతుంది. ఈ విధంగా కొన్ని శైవ సాంప్రదాయాల ప్రకారంగా ఈ యొక్క మాట చెప్పబడి ఉన్నది. మహాభారతం ప్రకారం అర్జునుడు దీన్ని ఎలా పొందాడు? అర్జునుడు హిమాలయాల వద్దకు వెళ్ళి ఆ యొక్క పరమేశ్వరుడి కోసము ఘోరమైనటువంటి తపస్సు చేయగా ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, అంటే సాధారణంగా ప్రత్యక్షమవ్వలేదు, వేటగాడి యొక్క రూపంలో ప్రత్యక్షమయ్యి అర్జునుడిని పరీక్షించాడు. ఆ యొక్క పరీక్షలో అర్జునుడు నెగ్గగా పరమేశ్వరుడు అప్పుడు అతని యొక్క నిజస్వరూపము దాల్చి చాలా సంతోషపడి ఈ యొక్క అద్భుతమైనటువంటి రహస్యమైనటువంటి శక్తివంతమైనటువంటి ఈ యొక్క పాశుపత అస్త్రాన్ని అర్జునుడికి కానుకగా ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ యొక్క పాశుపత అస్త్రము ఎంత శక్తివంతమైనటువంటిది అని అంటే గనక పురాణాల ప్రకారం ఈ యొక్క అస్త్రము దేవతలు, దానవులు, అసురులు వీళ్ళందరినీ కూడా సంహరించి వీళ్ళందరి యొక్క పట్ల కూడా విజయాన్ని సాధించగలిగేటువంటి అతి ఉన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి అస్త్రము ఈ యొక్క పాశుపత అస్త్రము. అందుకే ఈ యొక్క అస్త్రాన్ని సాధారణమైనటువంటి యుద్ధాలకి ఉపయోగించేటువంటి వాడు కాదు అర్జునుడు. అయితే చాలా మంది అనుకుంటారు ఇది కేవలము అస్త్రమే అని చెప్పి, కానీ కాదు. కొన్ని శైవ తంత్ర సాంప్రదాయాల ప్రకారం ఈ యొక్క పాశుపత అస్త్రం అనేటువంటిది కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు, మనలో ఉండేటువంటి అహంకారాన్ని నాశనము చేయగలిగేటువంటి పాశుపత శక్తి, కర్మ బంధాలన్నీ కూడా తెంచి విముక్తిని కలిగించేటువంటి పాశుపత శక్తి. అలాగే శివునికి అతి ఉన్నతంగా మనల్ని చేరువ చేయగలిగేటువంటి శక్తి. మరి పాశుపత మంత్రం అంటే ఏమిటి? కొన్ని శైవ సాంప్రదాయాల ప్రకారం, అలాగే పాశుపత సాంప్రదాయాల ప్రకారం పాశుపత శక్తిని ఆరాధించేటువంటి కొన్ని మంత్రాలు, పూజా ప్రక్రియలు, హోమాలు, తపస్సులు అనేటువంటివి ఉన్నాయి. అందుకే పాశుపత సాధన అనేటువంటిది సాధారణమైనటువంటి శివ సాధన కంటే కూడా ఇంకా కూడా గొప్పది అని చెప్పి చెప్పబడి ఉన్నది. అందుకే పాశుపత ఉపాసన అనేటువంటిది సాధారణమైనటువంటి శివారాధన కంటే కూడా ఇంకా కూడా గొప్పది అని చెప్పి కొన్ని సాంప్రదాయాల ప్రకారం చెప్పబడి ఉన్నది. ఈనాటికి కూడా భారతదేశంలో అనేక శైవ సాంప్రదాయాల ప్రకారం పాశుపత పూజా విధానాలు, పాశుపత మంత్ర జపాలు, పాశుపత హోమాలు అనేటువంటివి ఈ రోజుకి కూడా జరుగుతూ ఉన్నాయి. అది అద్భుతమైనటువంటి ఫలితాలని కలగచేస్తూ ఉన్నాయి. కావున పాశుపత అస్త్రం అనేటువంటిది కేవలం శివుని యొక్క ఆయుధం మాత్రమే కాదు, అది శివుని యొక్క అపారమైనటువంటి శక్తికి ప్రతీక. ఆ యొక్క శక్తిని ఏ విధంగా మనం ఆరాధన చేస్తామో, ఉపాసన చేస్తామో, హోమం చేస్తామో, మంత్ర జపం అనేటువంటిది చేస్తామో అది అస్త్రంగా మారి ఆ యొక్క శివుని యొక్క అనుగ్రహం వలన మనకి అటువంటి కార్యాలు అనేటువంటివి సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఈ రోజు మనం చాలా చక్కటి ఈ యొక్క పాశుపత అస్త్రం, అలాగే ఈ యొక్క పాశుపత మంత్రాల గురించి వివరణ అనేటువంటిది తెలుసుకునేటువంటి చిన్నపాటి ప్రయత్నం చేసి ఉన్నాము. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.